ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా చేశారంటే చపాతీలోకి కానీ రైస్ ఐటమ్స్లో కానీ చాలా బాగా సెట్ అవుతుంది. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర చిన్నులపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నారంటే మసాలా మొత్తం గుడ్లకు పడుతుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని అయితే నేను కుష్కా రైస్లోకి మ్యాచింగ్గా చేశాను. ఈ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.